హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 22. లెట్స్ బిగిన్ న్యూ లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని చెప్తూ తన్విని గాఢంగా హత్తుకున్నాడు రిషి. మొదటిసారి అతని కౌగిలిని మనసారా ఆస్వాదించింది తన్వి. కొంచెంసేపు బీచ్లో టైం స్పెండ్ చేశాక ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఆ రోజు రాత్రి వాళ్ళ చిన్ననాటి కబుర్లతో కాలాన్ని కరిగించారు రిషి, తన్వి. మరుసటి రోజు ఉదయాన్నే కిచెన్లో కుస్తీ పడుతున్న రిషిని చూస్తూ, అయ్యో బాబుగారు, నేను ఉండగా మీరు వంట చేయడం ఏంటి? తప్పుకోండి బాబు, నేను చేస్తాను అని గంగ అంటున్నా వినకుండా, నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చేసుకుంటాను అని బేస్ వాయిస్లో రిషి చెప్తుంటే, అతని బేస్ వాయిస్కి దడుచుకున్న గంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిద్రలోనే పక్కన తడిమిన తన్వికి రిషి తగలకపోవడంతో, ఏంటి మిస్టర్ మాన్స్టర్, అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారా? నేను లేవకముందే అనుకుంటూ కిందకు దిగిన తన్వి కిచెన్లోంచి మంచి గుమగుమలు వస్తుంటే కిచెన్ గుమ్మంకి ఆనుకుని లోపలికి తొంగి చూసింది. అలా తొంగి చూసిన తన్వికి స్కై బ్లూ కలర్ కాలర్ నెక్ టీషర్ట్, బ్లాక్ నైట్ ప్యాంట్లో పెసరట్టు వేస్తూ కనిపించాడు రిషి. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ, పెసరట్టు వేయడం కూడా ఒక ఆర్ట్ అనేలా పెసరట్టు వేస్తున్న రిషిని రెప్ప వేయక చూస్తూ వెళ్ళి కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చుంది. ఆమె వైపు స్మైలింగ్ ఫేస్తో లవింగ్ ఐస్తో చూస్తూ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, ఇప్పుడే లేవవనుకున్నాను అన్నాడు రిషి. ఏ అంది తన్వి. నైట్ కబుర్లు చెప్పుకుని పడుకునేసరికి లేట్ అయింది కదా, అందుకే అని అతడు అంటుంటే, నేను కూడా ఇప్పుడప్పుడే లేవాలని అనుకోలేదు. ఫుల్గా స్లీప్ వేద్దామనుకున్నా ఈరోజు. కానీ నిద్రలో పక్కన తడిమి చూసినప్పుడు మీరు పక్కన లేకపోయేసరికి అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అనుకుంటూ కిందకు వచ్చాను అంది తన్వి. ఈరోజు ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్దాం అనుకుంటున్నా అని రిషి అంటే, ఏ ఎందుకు అని పెసరట్ స్మెల్ని హా అని మనసు నిండా పీలుస్తూ అంది తన్వి. ఏం లేదు, ఊరికే అని చెప్తూ నవ్వి, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యిరా, కలిసి తిందాం అన్నాడు. నేను మిమ్మల్ని మటన్ బిర్యానీ కదా చేసి పెట్టమని అడిగింది, మరి మీరేంటి పెసరట్టు చేస్తున్నారు? మీ పెసరట్టు టేస్ట్తో బిర్యానీని మర్చిపోతాను అని అనుకున్నారా అంది తన్వి చెంప కింద చేతులు వేసుకొని రిషి వైపే రెప్ప వేయక చూస్తూ. అలా ఏం కాదు, నువ్వు మటన్ బిర్యానీ అడిగింది సండే కదా అన్నాడు రిషి ఓరకంట తన్వి వైపే చూస్తూ. మరి ఉదయాన్నే శ్రీవారికి నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో స్వహస్తాలతో వండి పెడుతున్నారు అని తన్వి టీజింగ్ వాయిస్లో అంటుంటే, నీ మీద నా ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ నైట్ నువ్వే కదా చెప్పావు, పెరిగిందంతా అనాథాశ్రమంలోనే, ఒకరు ప్రేమగా నాకు వండి పెడితే తినిందే లేదు అని, అందుకే ఉదయాన్నే ఈ కుక్ వేషం వేయాల్సి వచ్చింది శ్రీమతి గారికి ప్రేమగా వండి పెట్టడానికి అని రిషి చెప్పగానే తన్వి కళ్ళు చెమ్మకిల్లాయి. నేను చెప్పిన చిన్న మాటని కూడా తను ఇంత సీరియస్గా తీసుకొని నా కోసం ప్రేమగా వండి పెడుతున్నాడు అనుకుంటూ, నేను ఫ్రెష్ అయి వస్తాను, సరే మీరు ఫ్రెష్ అయ్యారా అని తన్వి అడగ్గా,
నేను ఫ్రెష్ అయ్యాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తినేసి నేను ఆఫీస్కి వెళ్తాను అండ్ ఆఫ్టర్నూన్ రెడీగా ఉండు, మనం మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాము. ఈరోజే అమెరికా నుంచి డాక్టర్ వస్తున్నాడు, ఆయన వచ్చి చెక్ చేశాక విషయం ఏంటి అని చెప్తారు. ఆపరేషన్ సక్సెస్ ఆర్ నాట్ అనేది ఈరోజు ఆయన వచ్చి చెక్ చేశాకే తెలుస్తుంది. సో ఆఫ్టర్నూన్ నేను వచ్చేసరికి రెడీగా ఉండు, వెళ్దాం అని రిషి చెప్పగానే ఆ డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, అన్నయ్య బ్రతుకుతాడు అని చెప్పాలి అని మనసులో అనుకుంటూ సరే అంటూ పైకి వెళ్ళింది తన్వి. తన్వి ఫ్రెష్ అయి వచ్చేసరికి అంతా డైనింగ్ టేబుల్ మీద సర్ది తన్వి కోసమే వెయిట్ చేస్తున్నాడు రిషి. తన్వి రాగానే ఇద్దరికీ ఒకే ప్లేట్లో వడ్డించి తను తింటూ తన్వికి తినిపిస్తున్న రిషి వైపు ఆమె లవింగ్ ఐస్తో చూస్తూ అతని ప్రేమని మనసు నిండా ఫీల్ అవుతుంది. తినడం పూర్తయ్యాక పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ తన్వి ఐస్పై ముద్దు పెట్టి, ఈరోజు నుంచి నువ్వు నా చేతి వంటే తినబోతున్నావు, నీకోసం లంచ్ ప్రిపేర్ చేసి హాట్ ప్యాక్లో పెట్టాను, టైంకి తిను, డోంట్ ఫోర్గెట్ అండ్ వెయిట్ ఫర్ మీ అంటూ వాచ్ వైపు చూసుకొని ఇంకో 3 అవర్స్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్న రిషిని గుమ్మానికి ఆనుకుని చిరునవ్వుతో చూస్తూ మిస్టర్ మాన్స్టర్, మీ వే ఆఫ్ లవ్కి ఫిదాపో నేను అనుకుంటూ తన రూమ్కి వెళ్తున్న తన్వితో బాబుగారికి మీరంటే ఎంత ప్రేమనో మీకోసం వంట చేశారు అంది గంగ. ఆమె మాటలకు మురిసిపోతూ రిషి కూడా లేకపోవడంతో గంగాతో మాటల్లో పడిపోయింది. మేడం, 23 years బ్యాక్ ఒక బేబీ గర్ల్ని ఇక్కడ ఎవరైనా జాయిన్ చేశారా అని ఆర్ఫనేజ్లో పనిచేస్తున్న ఆవిడని అడుగుతూ ఒక ఫోటో చూపించాడు వినయ్. ఆ ఫోటోని కొంచెం సేపు బాగా చూసి ఈ పాప పేరు తన్వి బాబు, ఆ రోజు ఈ పాపతో పాటు ఇంకో బాబుని కూడా జాయిన్ చేశారు, జాయిన్ చేసిన వాళ్ళిద్దరూ ట్విన్స్ అని చెప్పారు. కొన్ని రోజులకి ఆ బాబు మా ఆశ్రమం నుంచి మిస్ అయ్యాడు అని ఆవిడ చెప్పడం పూర్తి చేయగానే వాట్, ఇప్పటి వరకు నాకు చెల్లె ఉందనుకున్నా, ఇప్పుడు తమ్ముడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసింది ఎవరో చెప్పగలరా అని వినయ్ అంటుంటే, ఎవరో తెలీదు బాబు, ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పిల్లలందరికీ అన్నం పెడుతుంటే ఎవరో ఒకతను తెల్ల పంచ ఫేస్ చుట్టూ చుట్టుకొని వచ్చి ఆ ఇద్దరిని నా చేతిలో పెట్టి, వీళ్ళిద్దరూ ట్విన్ బేబీస్, నాకు బాగా కావాల్సిన వాళ్ళ పిల్లలు, కొన్ని సమస్యల రీత్యా వీళ్ళని ఇక్కడ వదిలేయాల్సి వచ్చింది, అమ్మాయి పేరు తన్విక, అబ్బాయి పేరు తనిష్ అని చెప్పి వెళ్ళిపోయారు. అలా వాళ్ళిద్దరూ మా ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజులకి తనిష్ని ఎవరో మిడ్ నైట్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. తన్వి మాత్రం తన చదువు అంతా ఇక్కడే ఉండి ఫినిష్ చేసింది. 2 years బ్యాకే జాబ్ వచ్చింది అంటూ వేరే సిటీకి వెళ్ళింది అని ఆవిడ చెప్పగానే, తను ఎక్కడ వర్క్ చేస్తుందో చెప్పగలరా అని ఆతృతగా అడిగాడు వినయ్. ఒక పేపర్పై అడ్రస్ రాసి ఇచ్చి, ఇక్కడే బాబు తను వర్క్ చేసేది అని చెప్పి, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు బాబు, ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని ఆవిడ అడగ్గా, తోడబుట్టని చెల్లి అని ఆవిడతో చెప్పి ఆ అడ్రస్ రాసిన పేపర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు వినయ్. ఎందుకంటే అది వాళ్ళ ఆఫీస్ అడ్రస్సే కాబట్టి.
ఆర్ఫనేజ్లో ఉన్న తనిష్ని ఎందుకు మిడ్ నైట్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.